ఏపీలో అమరావతి వాసులకి ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ అండి. ఏపీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకదానికి లోకేష్ బాబు ఎంయూఓ కుదుర్చుకున్నట్లుగా ఒక అప్డేట్ ఉంది. మనం ఇప్పుడు అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఏపీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎక్కడ అనే విషయం కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఏపీ విద్యార్థులకైతే ఇది గుడ్ న్యూస్గానే చెప్పాలి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎంఓయు కుదిరింది అని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖపై దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుందండి మన కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశీయ యూనివర్సిటీలే కాకుండా అంతర్జాతీయ యూనివర్సిటీలను కూడా రాష్ట్రంలో నెలకొల్పాలని సంకల్పించింది. ఈ మేరకైతే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చింది. జార్జియా యూనివర్సిటీ ఏర్పాటుపై సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీకి కావలసిన అనువైన వాతావరణాన్ని వివరించింది. దీంతో ఆ యూనివర్సిటీ నిర్వాహకులైతే సుముఖత వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో జార్జియా యూనివర్సిటీ చేసేందుకు ఒప్పుకుంది. 1300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా ముందుకొచ్చారు. ఈ మేరకు జార్జియా యూనివర్సిటీ నిర్వాహకులతో ఒప్పందం అయితే చేసుకుందండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయు కుదిరింది. ఎంఓయు అంటే అధికారికంగా మాట్లాడుకోవడాలు అన్నీ అయిపోయినట్టే, ఇక నిర్మాణం మొదలు పెట్టాలి అనేదే లెక్కండి. దీంతో త్వరలోనే ఉత్తరాంధ్రలో జార్జియా యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మీద, చదువుకునే పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాష్ట్రాన్ని విద్యకు సంబంధించినటువంటి దాంట్లో ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి విషయంలో సంకల్పన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా లోకేష్ బాబు ఈ విద్య విషయంలో కొంచెం చురుగ్గానే ఆలోచన చేస్తానని చెప్పుకోక తప్పదు.